శివుడికి బ్రహ్మకి మధ్య యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా? ఒకప్పుడు బ్రహ్మకి 4 ముఖాలు కాదు 5 ముఖాలు ఉండేవి. అతన్నే పంచముఖ బ్రహ్మ అంటారు. అయితే ఈ 4 ముఖాలు వేదాలు చదివి సద్గుణాలతో కలిగి ఉంటే 5వ ముఖం మాత్రం తమస్గుణంతో ఉండేది. దానివల్ల ఇబ్బంది పడుతున్న దేవతలు శివుడి దగ్గరికి వెళ్లి బ్రహ్మని శిక్షించమని చెప్తారు. కానీ బ్రహ్మ తప్పు చేయకుండా శిక్షించలేను అని చెప్పి శివుడు తిరిగి పంపించేస్తాడు. దాంతో దేవతలందరూ ఒక పన్నాగం పన్ని శివుడు లేని సమయంలో బ్రహ్మని కైలాసంకి పంపిస్తారు. దూరం నుంచి బ్రహ్మదేవుడు వస్తుంటే పార్వతీదేవి చూసి శివుడు వస్తున్నాడు అనుకొని నీళ్లు పట్టుకెళ్లి పైకి చూడకుండా పాదాలని కడుగుతూ ఉంటారు. దీన్ని తిరస్కరించడానికి బదులుగా బ్రహ్మ ఆనందిస్తూ కడిగించుకుంటూ ఉంటాడు. అంతలోనే అక్కడికి వచ్చిన శివుడు ఈ విషయాన్ని చూసి, దేవతలందరూ నీకు తమస్గుణం పెరిగిపోయింది అంటే ఏంటో అనుకున్నాను, కానీ తల్లి లాంటి ఆవిడ పాదాలు కడుగుతుంటే తిరస్కరించడానికి బదులుగా ఆనందిస్తావా అని చెప్పి కోపంతో శివుడు వీరభద్రుడి రూపంలో బ్రహ్మదేవుడి మీదకు దూకి తన గోళ్లతో బ్రహ్మ 5వ ముఖాన్ని చీల్చి శరీరం నుంచి వేరు చేస్తాడు. ఇంకా అప్పటి నుంచే బ్రహ్మకి 4 ముఖాలు మాత్రమే ఉన్నాయి. అందరూ చెప్పండి హర హర మహాదేవ.